ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనం ఎస్తేరు గురించి సీరియల్ వారీగా చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఇప్పుడు మొర్దెకై విషయంలో మనము మాట్లాడుకుని ఉందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ కృప, నీ వాత్సల్యతను బట్టి, నీ కనికరాన్ని బట్టి ప్రభువా, ఈ వాక్య వర్తమానమును అందించేవాడవు పరిశుధాత్ముడే. కానీ అయా, ఇదిగున తండ్రి, నా వలన కాదు అయా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాక్య వర్తమానముని అందించి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకొని మీకు మీరే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని, వాక్యాన్ని విడమర్చి విప్పి చెప్పి మాట్లాడమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక్కడ ఎస్తేరు 3:2 ఏమంటున్నాడంటే, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కారము చేసిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి హామాను సైనాధిపతి అని కొంతమంది చెప్తారు, కొంతమంది ప్రియమైన వారులారా మంత్రి అని కూడా చెప్తారు. అయితే మంత్రి అనేది కొంచెం నమ్మవచ్చు, ఎందుకంటే రాజముద్రిక ఇచ్చేది మంత్రికే ఇస్తారు, కానీ సేనాధిపతికి కూడా ఇవ్వరు ప్రియమైన వారులారా. అయితే దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఈయనకిచ్చిన ఇది లోతుగా వెళితే మరి యెషయా గ్రంథంలోనికి వెళ్ళాలి, అలాగే నిర్గమకాండంలోనికి వెళ్ళాలి, అలాగే యెహోషువలోనికి వెళ్ళాలి. ఈ యూదుల మీద ఈయనకి, ఈ హామానుకి ఎందుకంత కోపం అంటే వారి తరాల దగ్గరికి వెళ్ళాలి. అయితే మనకు సమయం లేదు కనుక ఇప్పుడు చెప్పినా కానీ చాలామందికి, కొంతమందికి అర్థం కాకుండా ఉంది. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు సువార్త నుంచే చెప్తే బాగుంటుంది కదా అని అంటారు కొంతమంది. అందువలన నేను అవి చెప్పట్లేదు. కానీ ఇక్కడ 4వ వచనం కూడా మనం చూసుకుందాం. 4వ వచనం కూడా 3:4 ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదోనని చూతుమని హామానునకు తెలిపిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మరి నమస్కారము అవసరం కొద్దీ నమస్కారం పెడతారు, అవసరం లేకపోతే కనపడ్డా కానీ నమస్కారము పెట్టరు. అయితే ఈ నమస్కారం అనేది చాలా విలువైనది. కొంతమంది ఆఫీసులకు వెళ్ళినప్పుడు ప్యూన్ కాడ నుంచి కలెక్టర్ వరకు వంగి నమస్కారం చేస్తారు. ఎందుకని? అవసరత కొద్దీ. అయితే వారు ఇచ్చేది ఫార్మాలిటీ ఇస్తారు, అయినప్పటికీ కూడా అవసరత కొద్దీ నమస్కారం పెడతారు. అలాగే ప్రియమైన వారులారా, మరి నమస్కారం అనేది, నమస్కారము సంస్కారం లేని వారికి నమస్కారం పెట్టకూడదు. నమస్కారము సంస్కారం లేని వారికి పెట్టకూడదు. ప్రియమైన వారులారా, మరి నేను ఒకప్పుడు మరి హిందూ సంప్రదాయముని చూశాను, విన్నాను. అలాగే కొంతమంది స్నేహితులతో తిరిగినప్పుడు పాటించిన రోజులు కూడా ఉన్నవి. అందుకని చిన్నవానికి పెద్దవాడు నమస్కారం చేస్తే ఆయుష్ తగ్గుద్దని కూడా రూఢిగా గట్టిగా చెప్తారు. అందుకని చాలామంది చిన్నవారికి నమస్కారం పెద్దవారు చెయ్యరు. అయితే అపోస్తలుడైన పౌలు, నీవు బాప్టిజం పొందిన కాడ నుంచి పరిశుద్ధాత్మని నీవు ధరించుకొని ఉన్నావు కనుక ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. రిఫరెన్స్ ఏమో
అయితే ప్రియమైన వారులారా, అపోస్తులైన పౌలును పొందుకున్న పరిశుద్ధాత్మని వయసుతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మని గణపరచాలి కనుక, ఆ గణపరిచే విషయంలో నీలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నది కనుక, వారిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నది కనుక, వారు కూడా బాప్టిసం పొంది ఉన్నారు కనుక, వీరు కూడా బాప్టిసం పొంది ఉన్నారు కనుక ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఈ నమస్కారం అనేది నేను చాలామంది నోటమిటి విన్నాను, అడిగెల్లా నమస్కారం పెట్టించుకుంటారు. నమస్కారం పెట్టకపోతే వానికి ఏదో ఒక కీడుని తలపెడతారు. హామాను కూడా అలాగే చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, సంస్కారం లేని వాడికి నమస్కారం పెట్టినా విలువ ఉండదు. ఎందుకని? నమ్మకమైన నమస్కారం పెట్టాలి. ఇదివరకు చాలామంది చెప్పాను కదా, ఫస్టే అవసరత కొద్దే నమస్కారం పెడతారు, కానీ అనవసరం అనుకున్నప్పుడు వారు కనపడ్డా కానీ కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. అది ప్రేమతో పెట్టేది కాదు. నమస్కారం అనేది భయము భక్తితో పెట్టాలి. ఎవరికి పెడతారు? ఎక్కువగా భయము భక్తి కలిగి గురువుకే పెడతారు. గురువుకు పెడతారు, మిగతాది ఎవరికి కూడా మనస్ఫూర్తిగా పెట్టరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి ప్రియమైన వారులారా, కిందకి చదువుకుందాం ఆ మాటకి. 5 మొద్దుకై నమస్కరింపకై ఉండెను. హామాను చూసినప్పుడు బహుగా కోపించి మొద్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొద్దుకై యొక్క జనులు ఎవరైనాను తెలుసుకొని ఆషారోషి యొక్క రాజ్యమంతటనున్న మొద్దుకయి స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచించారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిత్యము కూడా ఒక మనిషి నమస్కారం పెట్టినప్పుడు వారి వర్గము మొత్తము కూడా నాశనం చేయాలి అని ఒక తలంపు ఎందుకు వచ్చిందయ్యా అంటే, గతంలో కూడా యూదులంటే ఈ హామానుకి పడదు కనుక వీరి విషయంలో దావీదు దగ్గరికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు. దావీదు వీరి వంశంలో వారికి మేలులు జరిగినాయి, కీడులు కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ప్రియమైన వారులారా, అవన్నీ కూడా మనం చెప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఈయన ఏమంటున్నాడు? అయ్యా అసలు ఎవరు ఏంటి తెలుసుకొని యూదులందరికీ మనము కీడు చేయాలి, వారిని సంహరించాలి, అనగా చంపివేయాలి. మరి రాణి అయిన ఎస్తేరు రాజు భార్య అయినప్పుడు మరి యూదులందరినీ చంపటానికి అధికారం ఇవ్వటానికి ఇస్తారా? ఇవ్వరు. ఎందుకని? భార్య మాటే భర్త వింటాడు. అది కూడా ఉంది ఈ గ్రంథంలో, అది కూడా చూసుకుందాం నెక్స్ట్లో. చూడండి ప్రియమైన వారులారా, అప్పుడు ఏమంటున్నాడంటే, నేను యూదుడను కనుక నేను నమస్కారము చేయను. దానికి తోడు ఏమంటున్నాడు? మోకాళ్ళ మీద ఉండి. మరి ప్రియమైన క్రైస్తవులారా, ఎలక్షన్ వచ్చినప్పుడు నీవు క్రైస్తవుడు అయ్యుండి, ఒక పాస్టర్ అయ్యుండి, ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేసి వారిచ్చే కానుకను తెచ్చుకుంటున్నావు. నీవు క్రైస్తవుడివేనా? జ్ఞాపకం చేసుకో. నీవు రోషం కలిగిన దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన నీవు క్రైస్తవుడివి, బాప్టిసము పొంది క్రైస్తవుడు అయ్యావు. అటు క్రైస్తవుడు అయిన నీవు ప్రభువైన సువార్తని అంగీకరించిన నీవు, అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్న నీవు ఒక అన్యుని దగ్గరికి వెళ్ళి నీవు నమస్కారం చేసి అతనిచ్చే లాభము నేను ఆశించవచ్చా? నువ్వు క్రైస్తవుడివేనా? నువ్వు ఇశ్రాయేలీయుడివేనా? నువ్వు యూదుడివేనా? జ్ఞాపకం చేసుకో. నేను కూడా వెళ్ళానండి, గతంలో వెళ్ళకుండా ఉండలేదు, వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత ఏమైందయ్యా అంటే ఒక రోజున మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకి అస్సలు దేవుడు ఏం చెప్పాడంటే నాకు, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, నీ ఇంటి దగ్గర నువ్వు కూర్చో అన్నాడు. కూర్చోమంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. నాకు ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. వారిద్దరు కూడా నన్ను, నువ్వేదో పెద్ద భక్తిపరుల్లాగా చేస్తున్నావు, అందరూ రావట్లేదా, నువ్వు కూడా రా అనేసి అన్నారు. నేను వెళ్ళలేదు. స్వతంత్ర భావంతో కూడా నన్ను కొంచెం మాట్లాడారు కూడా, అయినప్పటికీ కూడా నేను వెళ్ళలేదు. అలాగే కొంతమంది దైవజనులు అయితే ఫోన్ చేసేలా, నువ్వు రా, ఇంతమంది వస్తున్నారు, నువ్వు రావా, ఏమైంది, ప్రార్థన చేస్తున్నావు, తీసుకుంటున్నావు, తప్పే ఉంది అందులో అన్నప్పుడు నా మనసుకి అంగీకారం లేదు అన్నప్పుడు అందరు నన్ను హేళనగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా నేను వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఒకగానొక సమయంలో వెళ్ళాను, తెచ్చుకున్నాను. కానీ తర్వాత నిన్న మరి మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లకి నాకు మనసు రావలేదు, నేను వెళ్ళలేదు. ప్రియమైన వారులారా, ఇక్కడ మెసేజ్కి రావటానికి కూడా నా చేతికి ఇస్తేనే నేను వస్తా, లేకపోతే రాను. ఎందుకని దేవుని కార్యం దేవుడు చేసుకోవాలి. గిద్దోనికి ఏం చెప్పాడు, 3 జరిగాడు, 3 చెప్పాడు, 3 జరిగినాయి. అలాగే నేను కూడా గిద్దోన్ లాంటి వాడినే, నువ్వు ఇస్తే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళను. ఒకళ్ళ నేను తొందరపడి అడగను, పేరాపన వస్తేనే అడుగుతాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిజమైన క్రైస్తవుడవైనా, నీవు నిజమైన భక్తిపరుడవేనా, నీవు భక్తిపరుడవైతే నువ్వు వెళ్ళవద్దు. వెళ్ళి నీ ఎడల మొన్న ఏం చెప్పుకున్నారంటే, వీళ్ళు నిజంగా పాస్టర్లేనా, మాకు ఫోన్ చేసి మేము ఇంతమంది పాస్టర్లు ఉన్నాము, మేము వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఏమైనా ఇస్తారా అని అడుగుతున్నారయ్యా. వీళ్ళు నిజమైన క్రైస్తవులేనా అన్నప్పుడు నాకు ఆ మాట విన్నాక చాలా బాధ కలిగింది. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారయ్యా అన్నాడు. నాకు చాలా బాధేసి నేను ఏమీ మాట్లాడలేకపోయాను, విన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళు, అలాగా చేయవద్దు. నమస్కారం పెట్టవచ్చుగా. ఇక్కడ మొద్దుకాయి నమస్కారం పెడతానికి నేను యూదుడను, నేను నమస్కారము పెట్టను, తల తీసివేసినా నాకు పర్వాలేదు, నా వర్గం మొత్తం పోయినా సరే మేము మటుకు మోకరించి వేరొకరికి మేము నమస్కారము చేయము. దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం అది. చాలామంది కూడా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక్కడ ముందేమన్నాడు ఎస్తేరుతో, అమ్మా నీవు మటుకు నీ వంశమును, నువ్వు ఎవరికి జన్మించావో, నువ్వు ఎవరి కుమార్తెవో, నువ్వు ఎవరి ద్వారా వచ్చావో, నీ రహస్యము, నీ జాతిని నీవు చెప్పవద్దు అన్నాడు. ఏమండి, నీ జాతిని నువ్వు చెప్పవద్దు అన్నాడు. అయితే మళ్ళీ ఏమంటున్నాడు, ఎస్తేరు 2:10 ఉంది ఆ మాట. నీ జాతిని నీ వంశమును నీవు గణపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించాడు. ఎందుకని చెప్పాడు ఆ మాట, దేనికని చెప్పాడు ప్రియమైన వారులారా? ఆమె రాణి అయ్యే యోగ్యతని కోల్పోయిద్ది అని, ఆమె మిగతా వారికి సహాయము చేసే స్థితి ఉండదని. మొద్దుకాయి వాస్తవానికి ప్రవక్త అయి ఉన్నాడు. మీరు నెట్లో చూస్తే మొద్దుకాయి యొక్క లక్షణాలను, మొద్దుకాయి యొక్క మాట తీరుని, మొద్దుకాయి యొక్క ప్రవర్తనను ప్రవక్తలకే ఉంటుంది, కానీ ఇంకెవరికి ఉండదు ఆ లక్షణం. అందుకని రాబోయేది తెలుసు కనుక ఆయన ముందుగా చెప్పాడు. అలాగే ప్రియమైన వారులారా, అదే 2:20 కూడా ఏమంటాడంటే, ఎస్తేరు 2:20 కూడా మొద్దుకాయి యొక్క కాలమున
ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తన ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. చూడండి ప్రియమైన వారలారా, అప్పుడెందుకని ఆ మాట చెప్పాడు? ఆమె దేవుని యొక్క సంకల్పం ప్రకారముగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి ఈ యొక్క పుస్తకములో రాయలేదు, కానీ రాసింది మటుకు పరిశుద్ధాత్మను బట్టే. అయితే ఆమె తెలియచేయలేదు. మరి ఇక్కడ మొర్దెకై ఎందుకు చెప్పాడు? దేనికి చెప్పాడు? అక్కడ వాస్తవానికి బానిసలు కనుక, బానిసలు రాణి అవటానికి కానీ రాజు కోటలోకి ప్రవేశించటానికి కానీ అర్హత లేదు కనుక ఆయన ముందుగానే చెప్పాడు కనుక ఆమె చెప్పలేదు. ఈయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందయ్యా అంటే, ఈయనని మోకరించి నమస్కారం చేసేది ఒక దేవునికి తప్పనిచ్చి మరి ఎవరికి లేదు. మనిషి దేవుడవుతాడా? మోకరించి నమస్కారం ఎవరికి చేస్తాం? ప్రియమైన వారలారా, చాలామంది కూడా మోకరించి 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు చాలామంది కూడా క్రైస్తవులు మోకరించి 2 చేతులు జోడించి తల వంచి ప్రార్థన చేస్తారు. ఎవరికి చెందుద్ది? దేవునికి చెందుద్ది. మరి దేవుడా మనిషి దేవుడు కాడుగా. అందువల్ల మొర్దెకై ఒక దేవునికే తప్పనిచ్చి నేను ఎవరికి చెయ్యను అనే భావాన్ని అక్కడ చూపించాడు. నిత్యము కూడా నిత్యరాజ్యానికి వారసుడవే క్రైస్తవుడివి నీవు ఎలా ఉంటున్నావో పరిశీలించుకో. నీవు దేవుని మహాకృపను పట్టి ఎలా జీవిస్తున్నావో కూడా ఆలోచించుకో. చూడండి, నిర్గమకాండం చూసుకుందాం. నిర్గమకాండము 34, 13, 14. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఎవరికి? వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు అని ఇది ఆజ్ఞ ఎప్పుడిచ్చారు? నిర్గమకాండంలో మోషేకు ఇచ్చాడు. అప్పటికి కూడా మరి యూదా వారు విడిపోలేదు, అందరినీ కూడా ఇశ్రాయేలీయుల వారే అన్నారు. అందుకని యూదా వారు అప్పుడు కలిసే ఉన్నారు. యూదా గోత్రికులు మొత్తం కూడా యాకోబు సంతతి అయ్యారు కనుక ఎప్పుడైతే ఈ 12 గోత్రాలు విడిపోయినాయో అప్పుడు ఈ యూదా వారు, బెన్యమీను వారు, అలాగే ఈ గోత్రాలు వారు మనుషులను బట్టి బెంజమీను గోత్రికులు, మనష్షే గోత్రికులు అని విడమర్చి చెప్పుకొచ్చారు. అంతకుముందు అయితే మోషేకు ధర్మశాస్త్రంలో నిర్గమకాండంలో మీరు విగ్రహారాధన చేయవద్దు, మీరు బొమ్మలకి నమస్కారం చేయవద్దు. దీని భావం ఏమిటంటే ప్రియమైన వారులారా, మనస్సులో ఉండే విగ్రహాలు చాలా ఉన్నాయి, మనస్సులో బలిపీఠములు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసివేసుకోవాలని అర్థం. కుమారుని ప్రేమించు తల్లి ధర్మమే, కానీ ఒక విగ్రహారాధనే. తండ్రిని ప్రేమించు కుమార్తె ప్రజల దృష్టిలోనూ నీ దృష్టిలోనూ ధర్మమే, కానీ అది దేవుని దృష్టిలో ధర్మమైనది కాదు. నన్నుగాక నీవు ఎవరినైనాను మక్కువగా ఎక్కువగా ప్రేమించిన ఎడల నేను వారిని దూరపరిచేదను. తండ్రిని ప్రేమించాలి, న్యాయమే. తల్లిని ప్రేమించాలి, తల్లి కుమారుని ప్రేమించాలి, కుమార్తెను ప్రేమించాలి. వారిని విగ్రహాలలాగా పూజించకూడదు. వారి విగ్రహాలను మీరే చేశారు. ఇప్పుడు సమరయ స్త్రీని ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు? ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు, నీకు 5 పెనిమిట్లు అన్నాడు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే 5 విగ్రహాలు అనగా ఈ భూమి మీద పడదోయబడిన దేవదూతలను దేవుళ్ళుగా పూజిస్తుంది కనుక, వారిని సొంత రక్షకుడు అనుకుంది కనుక ఆమె అక్కడ
పూజిస్తుంది కనుక నా ప్రాణప్రియుడు అని ప్రభుని యేసుని అంటాం. అలాగే మరి ఆయన దేవుడు అవుతాడు. మరి ఈమె ఎలాగైంది ఆలోచించండి ఈ మాటకి. ఆమె భర్తగా నా ప్రాణప్రియుడని మనం అంటాం. మరి ఈమె చూసేలేక విగ్రహారాధనని భర్తలు, తండ్రి, తల్లి అని సూచిస్తుంది. కనుక అక్కడ ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అన్నప్పుడు ఆమె తెలుసుకొని గ్రహించుకొని ఆమె మారు మనసు పొంది ఆమె హృదయంలో ఉన్న విగ్రహాలను తీసివేసుకుంది. నీ హృదయంలో ఉన్న విగ్రహాలను తీసివేసుకోవాలి. ప్రియమైన క్రైస్తవులారా, జ్ఞాపకం చేసుకోండి. వేరొకరి గురించి చెప్పడానికి మనం ఎందుకు చెప్పాలి? నీ బిడ్డలకి నువ్వే చెప్పుకో. పక్కింటి విషయం మనకు అనవసరం. పక్కింటి విషయం మనకు అనవసరం. వాళ్ళు ఎలాగన్నా పోనీ, మనకెందుకు? నా బిడ్డలు నాకు కరెక్ట్గా ఉన్నారా లేరా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తుని చూపిస్తున్నానా లేదా, మంచి మార్గంలో నడుపుతున్నానా లేదా అనే చూసుకోవాలి. కానీ ఒకరిని విమర్శించకూడదు. ఒకరిని విమర్శించకూడదు. విమర్శించిన ఎడల మనము క్రైస్తవత్వంలో నుంచి దూరం అయిపోయినట్లే. 12 మంది అపోస్తులు కూడా హెచ్చరికలు చేశారు, కానీ చేయవద్దు విగ్రహారాధన అన్నారే కానీ వారిని విమర్శించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేయకూడదు అని చెప్పాడు, కానీ వారిని విమర్శించకూడదు. అలాగే మనం కూడా ఎవరిని విమర్శించకుండా దేవునిలో ఉండాలి. ఇక్కడ చూడండి, యెహోషువ ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో మనం చూసుకుందాం. యెహోషువ ఏమంటున్నాడో, యెహోషువ 5:14 యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమనగా, నీవు నిలిచి ఉన్న ఈ స్థలమును పరిశుద్ధమైనది. చాలండి, ఎక్కువే చదువుకున్నాం. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ వీరి పక్షాన యుద్ధము చేయటానికి దేవదూత వచ్చింది. అయ్యా 13 చదవమ్మా. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడిగాను. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. చాలండి. చూడండి ప్రియమైన ఆ దేవుని బిడ్డలారా, మరి యెరికో పట్టణము, యెరికో గోడలు ఎలా కూలిపోయినాయి? బూరలు ఊదారు, 7 మార్లు ఊదారు, 7 రోజులు ఊదారు అని చెప్పుకుంటూ వస్తాం. అలాగే యుద్ధము చేసింది ఎవరయ్యా అంటే దేవదూత. యెహోవా పక్షాన ఉండి యెహోషువకు తోడుగా ఉండి ఇశ్రాయేలీయుల ప్రజలను కాపాడి ఇశ్రాయేలీయుల ప్రజలను ఆశీర్వదించి ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆదరణగా ఉండి వారిని గెలిపించి వారికి మేలు చేసింది. అలాగే ఇక్కడ మొర్దెకై విషయంలోనికి వచ్చినాక ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన అనగా యూదా ప్రజల పక్షాన ఉండి ఎస్తేరు మొర్దెకై ఉండి వారిని మేలు చేసి ఆ మేలు చేసిన తరువాత వారు కృతజ్ఞత కలిగి వారు జీవించారు. యెహోవా దూత ఎవరికి నమస్కారం చేశాడు? యెహోవా దూతకు నమస్కారం చేశాడు. దేవుని పక్షాన వచ్చిన దేవదూతకు నమస్కారం చేశాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నువ్వు మా పక్షాన వచ్చావా, వారి పక్షాన వచ్చావా, అసలు నువ్వెవరు అన్నప్పుడు, నేను యెహోవా యొద్ద నుండి వచ్చిన దూతని, అనగా నేను ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నాను. ఆ ఇశ్రాయేలీయులను కాపాడటానికి నేను వచ్చాను అని ఈ యెరికో పట్టణంలో ఉండి
వారందరినీ కూడా సంహరించి ఇశ్రాయేలీయులను గెలిపించాడు. ఇశ్రాయేలీయుల పక్షాన ఉన్నాడు. ప్రియమైన వారలారా, నిత్యరాజ్యానికి నీవు వారసుడివై ఉండాలి. నీవు నమస్కారము దేవుని పక్షాన వచ్చిన వారికి నీవు నమస్కారం చేయి. ధనము కోసమో ధాన్యం కోసమో అనేకుల దగ్గరికి నీవు వెళ్ళి చేయి సాపి వారికి వంగి వంగి నమస్కారం పెట్టిన ఎడల అది కూడా శాపంగాను పాపంగాను మారింది. అది కూడా శాపంగాను పాపంగాను మారింది. అది చేసే పని ఎక్కువగా కూడా, నన్ను క్షమించండి, క్రైస్తవులే చేస్తున్నారు. ఆ పని క్రైస్తవులే చేస్తున్నారు. నీ దగ్గరికి వస్తే, నీ కాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి నువ్వు వాక్యము చెప్పి వారికి ప్రార్థన చేయి. వారిచ్చే లబ్ధి కొరకు పరిగెత్తిని నిన్ను నువ్వు అవమానపరచుకోవద్దు. నీ దేవుణ్ణి అవమానపరచొద్దు. దేవుని పేరిట వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుని అవమానపరచవద్దని ప్రభు అయిన యేసు నామములో కోరుతూ ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని తల్లిని దీవించండి. మీ ఆత్మతో మీ సత్యంతో జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని ప్రతి వారికి ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. అయ్యా, ఈ వారం నాయన ఇదిగో నా తండ్రి, నీ పని నిమిత్తం ఇచ్చిన ఈ కానుక విషయంలో ప్రభువా వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దీవించండి. మీ ఆత్మతో మీ సత్యంతో జీవంతో నింపండి. మీ కృపా వాత్సల్యతను కుమ్మరించమని, కానుకనిచ్చిన బిడ్డను కూడా దీవించి మహిమ పొందమని ప్రభుని యేసుక్రీస్తు నామంలో అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తం, జయం శిలువ రక్తం ఇచ్చి యేసు రక్తమే సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్.